నెక్స్ట్ టాపిక్ నెగిటివ్ సూపర్ ఎలివేషన్ ఆన్ రైల్వేస్. సో మనం రైల్వేస్లో నెగిటివ్ సూపర్ ఎలివేషన్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనం సూపర్ ఎలివేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఏదన్నా ఒక రైల్వే ట్రాక్ ఉంది. సో ఈ రైల్వే ట్రాక్లో సూపర్ ఎలివేషన్ అంటే సూపర్ ఎలివేషన్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ రైజ్ ఆఫ్ అవుటర్ రైల్ విత్ రెస్పెక్ట్ టు ఇన్నర్ రైల్. సో ఇది ఇన్నర్ రైల్, ఇది అవుటర్ రైల్. అమౌంట్ ఆఫ్ రైజ్ ఆఫ్ అవుటర్ రైల్ విత్ రెస్పెక్ట్ టు ఇన్నర్ రైల్. సో అవుటర్ రైల్ అనేది రైజ్ అయింది విత్ రెస్పెక్ట్ టు ఇన్నర్ రైల్. సో ఎంత అయితే అమౌంట్ ఆఫ్ రైజ్ జరుగుతుందో అవుటర్ రైల్, దీన్నే సూపర్ ఎలివేషన్ అంటాం. నెక్స్ట్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేది నెగిటివ్ సూపర్ ఎలివేషన్. సో నెగిటివ్ సూపర్ ఎలివేషన్ ఈజ్ ద అమౌంట్ ఆఫ్ ఫాల్ ఆఫ్ అవుటర్ రైల్ విత్ రెస్పెక్ట్ టు ఇన్నర్ రైల్. సో అవుటర్ రైల్ అనేది ఫాల్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఇన్నర్ రైల్. సో ఎంత అయితే అమౌంట్ ఆఫ్ ఫాల్ జరుగుతుందో దీన్నే మనం నెగిటివ్ సూపర్ ఎలివేషన్ అంటాం. సో ఇది మనకు బ్రీఫ్గా చెప్పాలంటే దీన్ని ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం నెగిటివ్ సూపర్ ఎలివేషన్ గురించి. ఫస్ట్ వన్, ఇట్ విల్ బి ఫార్మ్డ్ వెన్ అవుటర్ రైల్ ఈజ్ ప్రొవైడెడ్ ఎట్ లోయర్ ఎలివేషన్ దెన్ ఇన్నర్ రైల్. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టుగా అవుటర్ రైల్ అనేది లోయర్ ఎలివేషన్లో ఉంటుంది విత్ రెస్పెక్ట్ టు ఇన్నర్ రైల్. ఇది అవుటర్ రైల్, ఇది ఇన్నర్ రైల్. సో ఇది నెగిటివ్ సూపర్ ఎలివేషన్, నెగిటివ్ సూపర్ ఎలివేషన్. సో మెయిన్గా మనం ఈ యొక్క డయాగ్రామ్ బేస్ చేసుకొని ఈ నెగిటివ్ సూపర్ ఎలివేషన్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది రైల్వే ట్రాక్. సో ఈ రైల్వే ట్రాక్లో ఇది మెయిన్ ట్రాక్. ఈ మెయిన్ ట్రాక్ నుంచి ఏదైనా ఒక జంక్షన్ సెక్షన్ దగ్గర నుంచి మనకు బ్రాంచ్ ట్రాక్ అనేది ఈ విధంగా ఫామ్ అవుతుంది. సో ఈ బ్రాంచ్ ట్రాక్లో కూడా అవుటర్ రైలు, ఇన్నర్ రైలు ఉంటుంది. సో ఫస్ట్ మనకు ఈ యొక్క మెయిన్ ట్రాక్ తీసుకున్నాం. సో ఈ మెయిన్ ట్రాక్లో ఇది ఇన్నర్ రైల్, ఇది అవుటర్ రైల్. సో ఇక్కడ కూడా మనం ఒక ఏ సెక్షన్ తీసుకుంటే మెయిన్ ట్రాక్. సో ఏదైతే మనకు మెయిన్ ట్రాక్లో ఏ సెక్షన్ అనేది అవుటర్ రైల్, అవుటర్ రైల్. బి సెక్షన్ అనేది ఇన్నర్ రైల్, బి సెక్షన్ అనేది ఇన్నర్ రైల్. నెక్స్ట్ అదేవిధంగా బ్రాంచ్ సెక్షన్ తీసుకున్నాం, బ్రాంచ్ ట్రాక్. సో ఈ బ్రాంచ్ ట్రాక్లో ఏ సెక్షన్ అనేది ఇన్నర్ రైల్, బి సెక్షన్ అనేది అవుటర్ రైల్. సో అవుటర్ రైల్. ఈ ఏదైతే మనకు బ్రాంచ్ సెక్షన్ ఉందో ఇక్కడ మనకు నెగిటివ్ సూపర్ ఎలివేషన్ అనేది ఫామ్ అవుతుంది. మెయిన్ ట్రాక్లో మనకు సూపర్ ఎలివేషన్ ఉంటుంది. సో మెయిన్ ట్రాక్లో సూపర్ ఎలివేషన్ ఉంటుంది, నెగిటివ్ సూపర్ ఎలివేషన్ అనేది బ్రాంచ్ సెక్షన్లో ఉంటుంది, బ్రాంచ్ ట్రాక్లో. సో ఫస్ట్ మనం ఈ మెయిన్ ట్రాక్ గురించి చూద్దాం. సో ఈ మెయిన్ ట్రాక్లో అవుటర్ రైల్ అనేది రైజ్ అవుతుంది. సో అవుటర్ రైల్ అనేది ఇక్కడ ఏది ఏ సెక్షన్. సో ఏ సెక్షన్ అనేది రైజ్ అవుతుంది విత్ రెస్పెక్ట్ టు ఇన్నర్ రైల్. సో ఇది సూపర్ ఎలివేషన్ మనకు తెలుసు. బ్రాంచ్ సెక్షన్లో నెగిటివ్ సూపర్ ఎలివేషన్ ఫామ్ అవుతుందని చెప్పాం, నెగిటివ్ సూపర్ ఎలివేషన్. సో ఈ నెగిటివ్ సూపర్ ఎలివేషన్ అంటే మనకు ఈ అవుటర్ రైల్ అనేది ఫాల్ అవ్వాలి విత్ రెస్పెక్ట్ టు ఇన్నర్ రైల్. సో అదే అక్కడ జరిగింది. విత్ రెస్పెక్ట్ టు ఇన్నర్ రైల్ అవుటర్ రైల్ అనేది ఫాల్ అయింది. సో ఇది నెగిటివ్ సూపర్ ఎలివేషన్, నెగిటివ్ సూపర్ ఎలివేషన్. మెయిన్ ట్రాక్ వచ్చి సూపర్ ఎలివేషనే ఉంటుంది ఈ ట్రాక్. ఇక్కడ నెగిటివ్ సూపర్ ఎలివేషన్లో ఇక్కడ వచ్చి మనకు బ్రాంచ్ ట్రాక్లో నెగిటివ్ సూపర్ ఎలివేషన్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనకు మెయిన్ ట్రాక్ తీసుకుంటే మెయిన్ ట్రాక్లో సో ఈ టీహెచ్ఎం ఇట్ మీన్స్ మెయిన్ ట్రాక్లో థియరటికల్ సూపర్ ఎలివేషన్ ఈక్వల్ టు ఈడి మీన్స్ క్యాంట్ డెఫిషియన్సీ ప్లస్ ఈఏఎం. సో మెయిన్ ట్రాక్ యాక్చువల్ సూపర్ ఎలివేషన్, మెయిన్ ట్రాక్ థియరటికల్ సూపర్ ఎలివేషన్ ఈక్వల్ టు మెయిన్ ట్రాక్ యాక్చువల్ సూపర్ ఎలివేషన్ ప్లస్ క్యాంట్ డెఫిషియన్సీ. సో ఈ ఫార్ములా ఇంపార్టెంట్. సో న్యూమరికలీ మెయిన్ ట్రాక్ M means మెయిన్ ట్రాక్ యాక్చువల్ సూపర్ ఎలివేషన్ ఈక్వల్ టు బ్రాంచ్ ట్రాక్ యాక్చువల్ సూపర్ ఎలివేషన్. నెక్స్ట్ అదేవిధంగా బ్రాంచ్ ట్రాక్ తీసుకున్నాం. సో ఈ బ్రాంచ్ ట్రాక్లో నెగిటివ్ సూపర్ ఎలివేషన్ జరుగుతుంది. సో నెగిటివ్ సూపర్ ఎలివేషన్ ఇక్కడ మనకు ఎంత అవుతుంది ఈ అమౌంట్ ఆఫ్ రైజ్ ఇక్కడ మనకు కనబడుతుందో ఇది బ్రాంచ్ ట్రాక్ థియరటికల్ సూపర్ ఎలివేషన్. బ్రాంచ్ ట్రాక్ థియరటికల్ సూపర్ ఎలివేషన్ ఈక్వల్ టు బ్రాంచ్ ట్రాక్. సో ఇది నెగిటివ్ సూపర్ ఎలివేషన్ కాబట్టి మైనస్ బ్రాంచ్ ట్రాక్ యాక్చువల్ సూపర్ ఎలివేషన్ ప్లస్ క్యాంట్ డెఫిషియన్సీ ఈడి. సో ఇది ఎంతైతే మనకు అమౌంట్ ఆఫ్ ఫాల్ జరుగుతుందో ఇది బ్రాంచ్ ట్రాక్ యాక్చువల్ సూపర్ ఎలివేషన్. సో ఈ ఫార్ములా కూడా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనకు ఆ మెయిన్ ట్రాక్ అదేవిధంగా బ్రాంచ్ ట్రాక్ యొక్క
థియరటికల్ సూపర్ ఎలివేషన్ అనేది ఈ ఫార్ములాను యూజ్ చేసి మనం మెజర్ చేయొచ్చు. సో ఫైనల్గా మనకు మెయిన్ ట్రాక్ యాక్చువల్ సూపర్ ఎలివేషన్ ఈక్వల్ టు బ్రాంచ్ ట్రాక్ యాక్చువల్ సూపర్ ఎలివేషన్. సో ఇఫ్ మెయిన్ ట్రాక్ మ్యాక్సిమం వెలాసిటీ ఈజ్ నోన్, సో మనకు మెయిన్ ట్రాక్ యొక్క మ్యాక్సిమం వెలాసిటీ తెలిస్తే మనకు బ్రాంచ్ ట్రాక్ యొక్క మ్యాక్సిమం వెలాసిటీ మనం మెజర్ చేయాలి. సో వీటికి కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. సో వాటిని బేస్ చేసుకొని మనం మెజర్ చేయొచ్చు. సో ఫస్ట్ మెయిన్ ట్రాక్ థియరటికల్ సూపర్ ఎలివేషన్ ఈక్వల్ టు ఈ ఫార్ములా జీ మీన్స్ ఏదైతే మనకు బ్రాడ్ గేజ్, మీటర్ గేజ్, నేరో గేజ్ ఉంటాయి కదా, సో ఆ గేజ్ యొక్క లెంత్ జీ ఇంటూ వి మ్యాక్సిమం స్క్వేర్. సో ఇది మెయిన్ ట్రాక్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ హోల్ స్క్వేర్ బై 127 ఇంటూ ఆర్. సో ఆర్ఎం మీన్స్ మెయిన్ ట్రాక్ రేడియస్ ఆఫ్ కర్వ్. సో థియరటికల్ సూపర్ ఎలివేషన్ ఆఫ్ మెయిన్ ట్రాక్ ఈక్వల్ టు మెయిన్ ట్రాక్ యాక్చువల్ సూపర్ ఎలివేషన్ ప్లస్ క్యాంట్ డెఫిషియన్సీ. సో దీని ద్వారా మనకు మెయిన్ ట్రాక్ యాక్చువల్ సూపర్ ఎలివేషన్ వస్తుంది. సో we know actual super elevation of main track equal to actual super elevation of branch track. సో దీన్ని బేస్ చేసుకొని మనకు బ్రాంచ్ ట్రాక్ థియరటికల్ సూపర్ ఎలివేషన్ ఈక్వల్ టు, సో ఈ ఫార్ములా మనకు తెలుసు నెగిటివ్ సూపర్ ఎలివేషన్లో, మైనస్ బ్రాంచ్ ట్రాక్ యాక్చువల్ సూపర్ ఎలివేషన్ ప్లస్ క్యాంట్ డెఫిషియన్సీ. సో ఈ విధంగా మనకు బ్రాంచ్ ట్రాక్ యొక్క థియరటికల్ సూపర్ ఎలివేషన్ అనేది వస్తుంది. సో దీన్ని బేస్ చేసుకొని మనకు బ్రాంచ్ ట్రాక్ యొక్క థియరటికల్ సూపర్ ఎలివేషన్ ఈక్వల్ టు జీ ఇంటూ వి స్క్వేర్ మ్యాక్సిమం. సో బ్రాంచ్ ట్రాక్ యొక్క మ్యాక్సిమం వెలాసిటీ స్క్వేర్ బై 127 ఇంటూ ఆర్ ఇంటూ ఆర్బి. సో ఆర్బి మీన్స్ బ్రాంచ్ ట్రాక్ రేడియస్ ఆఫ్ కర్వ్. సో దీన్ని బేస్ చేసుకొని మనకు సో ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి. సో మనం మ్యాక్సిమం ఏదైతే మనకు బ్రాంచ్ ట్రాక్ యొక్క మ్యాక్సిమం వెలాసిటీ అనేది ఈ విధంగా మెజర్ చేయొచ్చు. సో ఏవైతే మనకు పైన చెప్పిన ఈ ఫార్ములాస్ ఉన్నాయో ఈ ఫార్ములా నుంచే మనకు మెయిన్ ట్రాక్ యొక్క మ్యాక్సిమం వెలాసిటీ, మ్యాక్సిమం స్పీడ్ అనేది దాన్ని బేస్ చేసుకుని బ్రాంచ్ ట్రాక్ యొక్క మ్యాక్సిమం స్పీడ్ని మెజర్ చేయొచ్చు. సో ఓకే గైస్, ఇది నెగిటివ్ సూపర్ ఎలివేషన్ గురించి. ఓకే గైస్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ మై వీడియో, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ ఫర్ వాచింగ్.